ఐఎన్పిఆర్ మాజీ కమిషనర్ అయిన విజయ్ కుమార్ రెడ్డి పైన ఏసీబీ కేసు నమోదైంది. ఆల్ ఇండియా సర్వీస్ ఉద్యోగులమనే విచక్షణ మరిచి పాలకుల మెప్పు కోసం ఇష్టానుసారంగా పనిచేసినటువంటి ఐఏఎస్లు ఐపీఎస్లు ఒక్కొక్కరిపైన కేసులు నమోదవుతున్నాయి. ప్రభుత్వం కూడా వేటు వేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. మనం చూసాం ఇప్పటికే జత్వానికి సంబంధించినటువంటి కేసులో ఐపీఎస్ అధికారులుగా ఉన్నటువంటి విశాల్ గున్ని కావచ్చు, క్రాంతిరాణా టాటా కావచ్చు, రామంజనేయులు కావచ్చు, వీరందరిపైన కూడా కేసు నమోదైంది. ప్రభుత్వం చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి. ఇంకొక వైపు బెయిల్ కోసం ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. వీరితో పాటుగా సునీల్ సంబంధించి కూడా త్రిబుల్-ఆర్ని కస్టోడియల్ టార్చర్ సంబంధించినటువంటి కేసులో కూడా ఉన్నారు. రిటైర్డ్ ఏఎస్పీ లాంటి వారు కావచ్చు, అనేక మంది అధికారులు కూడా ప్రస్తుతం విచారణ ఎదుర్కొంటున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. సో ముఖ్యంగా వీరందరూ కూడా వీరి యొక్క ఆల్ ఇండియా సర్వీస్లోకి ఎంపిక కావాలంటేనే ఎంతో కష్టపడి చదివి వీరందరూ కూడా ఎంపికై అనేక సంవత్సరాల పాటు సర్వీసులో ఉన్నటువంటి వారు పాలకుల మెప్పు కోసం గత వైసీపీ పాలనలో ఇష్టానుసారంగా వ్యవహరించినటువంటి పరిస్థితిని కూడా మనం చూసాం. ముఖ్యంగా చూస్తే ఇప్పుడు కేసులు నమోదైనటువంటి వ్యవహారాన్ని మనం ఒకసారి చూస్తే ఐఎన్పిఆర్ సంబంధించినటువంటి కమిషనర్గా పనిచేసినటువంటి విజయ్ కుమార్ రెడ్డి సో నిబంధనలను పూర్తిగా కూడా ఆయన పాటించకుండా ఇష్టానుసారంగా వ్యవహరించినటువంటి పరిస్థితి. ముఖ్యంగా చూస్తే ఏసీబీ కూడా ఈయన పైన కేసు నమోదు చేసింది. అవినీతి నిరోధక చట్టంలోని 17A సంబంధించి కూడా ఈయనకు ముఖ్యంగా ఈ సెక్షన్లోని ఉల్లంఘించి క్విడ్ ప్రోకోకి అవినీతికి బంధుప్రీతికి కూడా ఈయన ప్రేరేపించినటువంటి వ్యవహారం పైన కేసులు నమోదైనాయి. సెక్షన్ 7తో పాటుగా 13(2) అలానే రెడ్ విత్ 13A సంబంధించినటువంటి కేసులను కూడా ఫైల్ చేశారు. ఇప్పటికే ఈయన ఇతర రాష్ట్రాల్లో పనిచేస్తున్నటువంటి పరిస్థితి. సో జగన్ సంబంధించినటువంటి పత్రిక కావచ్చు, లేదా మీడియాకు కావచ్చు, లేదా వారికి అనుకూలంగా వ్యవహరించినటువంటి ఎలక్ట్రానిక్ మీడియాలకు ఇష్టాను రీతిలో కూడా గతంలో ఆయన ప్రకటనలు జారీ చేయడమే కాదు, కోట్లాది రూపాయల సొమ్మును కూడా లబ్ధి చేకూరేలా కూడా వ్యవహరించినటువంటి పరిస్థితి. ఇక ఉద్యోగుల నియామకాలకు సంబంధించి ఎవరైతే ఆల్రెడీ పనిచేస్తున్నారో వారినే కూడా తీసుకొని మళ్ళీ నిబంధనలకు వ్యతిరేకంగా ఇక్కడ కూడా పనిచేస్తున్నట్లుగా చూపి వారికి కూడా సొమ్ములు చెల్లించినటువంటి వ్యవహారాన్ని ఈయన చేశారు. గతంలో పెండింగ్లు ఉన్నటువంటి బకాయిలను ముఖ్యంగా ఆంధ్రజ్యోతి కావచ్చు, ఏబిఎన్ కావచ్చు, ఈనాడు కావచ్చు, ఇట్లా అనేక సంస్థలకు సంబంధించి కూడా ఒక్క యాడ్ కూడా రిలీజ్ చేయకుండా లేదా ఇష్టానుసారంగా వ్యవహరించి సో పెండింగ్ బకాయిలు చెల్లించకపోగా మొత్తం కూడా ఈ వ్యవహారానికి సంబంధించినటువంటి విషయంలో ప్రకటనలు జారీ చేసినటువంటి తీరు మొత్తం చూస్తే కూడా గతంలో ఎవరైనా ఒక ప్రకటన జారీ చేయాలంటే దానికి సంబంధించినటువంటి విధి విధానాలను ఎవరైతే దానికి సంబంధించినటువంటి వ్యవహారాన్ని కమిటీ ముందుకు తీసుకొచ్చి దాన్ని చర్చించిన తర్వాత ఆమోదించి దాన్ని మళ్ళీ కూడా ఓకే చేయాల్సి ఉంటుంది. అన్నీ కూడా తానై వ్యవహరించినటువంటి పరిస్థితి ఈయన విజయ్ కుమార్ రెడ్డి వ్యవహారంలోనే మనకు చూస్తుంది. ఇక ఎవరైతే సీనియర్ ఐపీఎస్ అధికారి అయినటువంటి సంజయ్ సంబంధించినటువంటి విషయంలో కూడా ఏసీబీ కేసు నమోదు చేసింది. ఈయనైతే విధి నిర్వహణలో దుర్వినియోగానికి పాల్పడ్డారని చెప్పి ఆయనపైన విచారణ చేసిన తర్వాత ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. ఏసీబీ కూడా కేసు నమోదైనటువంటి పరిస్థితి. సో దళితులకు కావచ్చు, గిరిజనులకు కావచ్చు, ఎస్సీ అట్రాసిటీ కేసులు కానీ వారికి ఉన్నటువంటి ప్రయోజనాలకు సంబంధించినటువంటి వాటిపైన ప్రచారం చేయాలి, అవగాహన కల్పించాలని చెప్పి ఈయనకి చెబితే అందుకు విరుద్ధంగా ఆయన దీనికి సంబంధించినటువంటి టెండర్ల వ్యవహారంలో కూడా దుర్వినియోగానికి పాల్పడినట్లుగా కేసు ఫైల్ అయినటువంటి పరిస్థితి. సో ఈ రకంగా అధికారులు వ్యవహరించడం అనేది ఆంధ్రప్రదేశ్లో గతంలో మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా చూసాం. వైఎస్ రాజశేఖర రెడ్డి పీరియడ్లో కూడా ఈ రకంగా శ్రీలక్ష్మి కావచ్చు, మరికొంత అధికారులు కూడా జైలుకి వెళ్ళినటువంటి పరిణామాలు చూసాం. మళ్ళీ జగన్ సర్కార్లో ఈ రకంగా అధికారులు వ్యవహరించినటువంటి తీరుతో ప్రస్తుతం వారిపైన కేసులు కూడా నమోదవుతున్నాయి. వీరే కాదు మరికొందరు కూడా ఇలా పనిచేసినటువంటి వారు, ఇష్టానుసారంగా విధులు నిర్వహించినటువంటి వారు ఎవరైతే ఉన్నారో, కక్ష సాధింపులకు పాల్పడినటువంటి వారు ఎవరైతే ఉన్నారో, తాము పార్టీకి సంబంధించినటువంటి నాయకుల లాగా వ్యవహరించినటువంటి వ్యవహారం అనేది ప్రస్తుతం బూమరాంగ్ అయినటువంటి పరిస్థితి. కొత్త సంవత్సరంలో ఇంకెంతమంది వైసీపీ పుష్పాలు బయటకు రాబోతున్నారు, వీరందరికీ కూడా ఏం జరగబోతోందనేటువంటి భయం కూడా పట్టుకుంది. నిజంగా ఆల్ ఇండియా సర్వీస్లో పనిచేసేటువంటి అధికారులకు సంబంధించి ఒకవేళ ప్రభుత్వ పెద్దలు కానీ లేదా పాలకులు కన్నెర్ర చేస్తే బహుశా వారికి కోరుకున్నటువంటి ప్లేస్లో జాబ్ రాకపోవచ్చు, లేకపోతే కొద్ది రోజులు ఉద్యోగానికి సంబంధించి వారికి సరైనటువంటి ప్లేస్మెంట్ లేకపోవచ్చేమో తప్ప వారికి ఉన్నటువంటి హోదా కానీ వారికి వచ్చేటువంటి జీతభత్యాలు కానీ ఎక్కడికి కూడా పోవు. కానీ ఇలా ఎందుకు పనిచేశారు?
ఇలా చేయాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది, వారు వెనక ఎవరు చేయించారు, ఇవన్నీ కూడా ఇప్పుడు బయటికి రావాల్సి ఉంది. సో ఇవన్నీ కూడా ప్రభుత్వం బయటకు తీస్తుందా? ఉదాహరణకి సంజయ్ విషయానికే వస్తే ఇది ప్రభుత్వం కూడా గుర్తించలేదు. అక్కడికి సునీల్ కుమార్ మళ్ళీ ఫైర్ డిపార్ట్మెంట్కి వెళ్ళినప్పుడు పెండింగ్ బకాయిల కోసం వస్తే అసలు ఏం జరిగిందో విచారణ చేస్తే ఈ వ్యవహారం అంతా బయటకు వచ్చినటువంటి పరిస్థితి. సో ఈ కేసులకు సంబంధించిన నేపథ్యంలో వీరి విషయంలో ప్రభుత్వం ఏం చేయబోతోంది, మిగిలినటువంటి వారి వ్యవహారం పైన ఎవరెవరు బయటకు రాబోతున్నారనే దానిపైన కూడా మనం డిస్కస్ చేద్దాం. మనతో పాటు ఈ డిబేట్లో ఏదైతే అమరావతి బహుజన